హలో అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజైతే మన ఛానల్లో ఈజీగా చేసుకునే డైమండ్ చిప్స్ చూసేద్దామా. ఇన్స్టెంట్గా స్నాక్స్ చేసుకోవాలన్నా, పిల్లలకి బాక్స్లో పంపించాలన్నా చాలా ఈజీ కదా. చేసేద్దామా. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 1 కప్పు దాకా మైదా వేసుకోవాలన్నమాట. దీంతో పాటుగా 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా వాము కూడా కొద్దిగా నలుపుకుంటూ వేసేసుకోండి. తర్వాత కరిగించిన నెయ్యి 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఈ మొత్తాన్ని ఫస్ట్ చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేయండి. మీరు ఇలా చేత్తో పట్టుకున్నారనుకోండి, ఇలా రావాలి పిండి, అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు మనం సరిపడినన్ని నీళ్లు పోసేసుకుంటూ మరీ ముద్దగా కాకుండా చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలిపేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా మెత్తగా పిండి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు బండ మీద కానీ చపాతీ పీట మీద కానీ ఇలా కొద్దిగా పిండి చల్లేసుకొని మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని కూడా తీసేసుకొని మనం పల్చగా రోల్ చేసుకోవాలి. కావాలంటే ఇలా రోల్ చేసుకునేటప్పుడు ఇంకొద్దిగా పైన పిండి వేసేసుకుంటూ రోల్ చేసుకున్నాం అనుకోండి, మనం పల్చగా చేసుకున్నా సరే మనకి బండకు అనేది అతుక్కోదు. సో ఇలా చేసేసుకున్న తర్వాత పైన కూడా ఇంకొద్దిగా పిండిని వేసేసుకోండి, ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. ఇలా మనం చాక్తో కానీ లేదా పిజ్జా కట్టర్తో కానీ ఇలా వీడియోలో చూపించినట్లుగా డైమండ్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మరి డైమండ్ చిప్స్ అంటే డైమండ్ షేప్లోనే ఉండాలి కదా. సో అంతే, ఇలా ఈజీగా తీసేస్తే వచ్చేస్తాయన్నమాట. పొడిపిండి ఎక్కువ వేసేసుకుంటే మనకు అతుక్కోకుండా ఉంటాయని గుర్తుంచుకోవాలి. అంతే, మనకి రెడీ అయిపోయాయి కదా. ఇంకా లాస్ట్గా ఇవన్నీ తీసేసుకొని వేడి నూనెలో కొద్ది కొద్దిగా వేసేసుకున్నాం అనుకోండి, మనం ఏమీ కదిలించనక్కర్లేదండి, అవే దానంతటకు అవి పైకి వచ్చేస్తాయి. అంతే, కొద్ది తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మనం కొద్ది గోల్డెన్ కలర్లోకి రాగానే మనం ఆయిల్లోంచి బయటకు తీసేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. అంతే, ఇంకా ఆయిల్ నుంచి తీసేద్దామా. మన డైమండ్ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. నా వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.